ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, సోమరిపోతుతనం, బద్ధకం, కొంతమందిలో ఇది ఉంటుంది, కొంతమందిలో అది ఉంటుంది. అంటే సోమరిపోతుగా ఇంకా అసలు ఎప్పటికీ చేయరు కదా వాళ్ళ పడి. బద్ధకం అంటే జస్ట్ ఒక బ్రేక్, లేవడానికి బద్ధకం, తినడానికి బద్ధకం, ఎవరైనా పెడితే తినేస్తారు. సోమరిపోతు అంటే అది కాదు, చిన్న తేడా ఉంది రెండింటి. మనం రెండు పదాలని ఒకటే దగ్గర వాడేసుకుంటాం కదా. ఇంకొక 10 నిమిషాలు అవి చేస్తాను, ఇంకొక పావు గంట అవి చేస్తా, ఇవాళకి రేపు చేస్తా అనేవాడు బద్ధకస్తుడు. ఓకే. సోమరి ఎవరైనా తెచ్చిపెడితే తినాలని చూస్తాడు, చెయ్యడు, చచ్చినవాడు. ఎప్పటికీ ఏ పని చేయడు, అక్కడికి ఏది చెయ్యడు. పోస్ట్పోన్మెంట్ కాదు, చేస్తా అని ఒప్పుకున్న పని కూడా చచ్చినా చెయ్యడు. సోమరిపోతాను. ఎట్లా అండి దీన్ని మనం మాన్పించడం? ఎలా మాన్పిస్తాం? చెప్పుకుంటూ ఉండాలి. పిల్లలు అనుకో చెప్తూ ఉండాలి, మనమే అనుకో మనమే చెప్పుకుంటూ ఉండాలి. అంతే. మనకు మాత్రం ఉండదు బద్ధకం, మనుషులం కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సద్గుణాలు, అన్ని దుర్గుణాలు ప్రతి మనిషిలోనూ ఉండొచ్చు. చేయాలి. మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ఉంటుంది. 100%. ఏ సోమరిపోతనము లేక, ఏ బద్ధకిష్టుతనం లేక, చాలా శుభ్రంగా, చాలా చక్కగా, అత్యద్భుతంగా పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ప్రపంచానికి చూపించని కొన్ని దుర్లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. దాంతో సఫర్ అయ్యే మిగిలిన జనాలు అది చెప్తారు, మనం చెప్పలేకపోతాం. మనకు తెలియదు. నాకు తెలియదు, నేను చాలా అత్యద్భుతమైన పనిగత్తని, నేను బ్రహ్మాండంగా పనిచేస్తాను, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు. నా తాలూకు పర్ఫెక్షన్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు దీని దగ్గర ఇదే బ్యాడ్ క్వాలిటీ అని అనుకుంటారు. అది ఎలాగో ఉంటుంది. కాబట్టి ఇవేవి మనం కరెక్ట్గా తాసులో పోసి ఇది ఎలాగా దాన్ని సెట్ చేయటం అని అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ పిల్లల్లో బద్ధకం ఉందనుకో, పోస్ట్పోన్మెంట్, వాటిని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి. కథలు చెప్తాం కదా, ఆ కథ చెప్పే కథల్లో సోమరిపోతు శిల్పి అని ఒక మంచి కథ ఉంది. చందమామ కథే. ఓకే, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. మామూలుగా ఈ శిల్పలు చాతుర్యం ఉన్నవాళ్ళు, కళల్లో చాతుర్యం, కొంతమంది చూడు చక్కగా బొమ్మలు ఏ చేసినా చేసి పెట్టినట్టుగా ఉంటుంది, తీర్చిదిద్దినట్టుగా చేస్తారు. సహజంగా అలాంటి లక్షణం ఉంటుంది. వాడికి ఏ కళ నేర్పించామనుకో, ఏ బొమ్మలు చేయటమో, ఏ శిల్పాలు చెక్కటమో చేస్తే నేర్పిస్తే దాంట్లో ముందుకెళ్తారు. అట్లా ఒక శిల్పాలచారుల కుటుంబంలో ఒక మంచి శిల్పి కుర్రాడు ఉండేవాడు. అయితే వాడు ఏది చేసినా చాలా బాగా చేసేవాడు, కానీ వాడు ఏది మొదలుపెట్టినా ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఎన్నాళ్ళకో చేసేవాడు. ఎప్పటికో అడగ్గా వాళ్ళ అమ్మ నేను అన్నం పెట్టినని బెదిరించి, కూర చేయనని బెదిరించి, ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించి, పంపించేస్తామని బెదిరించి మొత్తానికి పూర్తి చేస్తే వాడు చేసిన వస్తువు మహా బాగుండేది. కానీ చాలా సోమరిపోతూ అలా రికామిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉండేవాడు, కానీ పని చేసేవాడు కాదు. మన దగ్గర కూడా పిల్లల్లో వాళ్ళకి వచ్చు కానీ చెయ్యరు. ఒక్కొక్క పిల్లాడు వాడికి వచ్చిన ఎగ్జామ్ రాయని పిల్లలు కనిపిస్తారు. అవును. అన్నం తినడానికి బద్ధకం. గబగబా మనం పెడితే అంత అన్నం తినే పిల్లాడు వాడిని తినబట్టి ఇంతే తింటాడు, అంతకానికి వాటికి వెళ్ళలు లేవు. ఈ పిల్లాడు కూడా అలాంటి వాడు, ఈ శిల్పి కూడా. అయితే ఏంటంటే ఆ ఊరి రాజుగారు ఒక చక్కటి నేర్పరితనం ఉన్న శిల్పి కోసం వెతుకుతున్నారట. వెతుకుతుంటే అందరూ వీడు బాగా చేస్తాడు కానీ వీడు బద్ధకస్తుడు, వీడు సోమరిపోతు అని చెప్పారు. చెప్తే ఏమనుకున్నారు, ఇప్పుడు మామూలు వాళ్ళ పనులకైతే లేట్ చేస్తాడు, రాజుగారు అంటే దండిస్తాడని భయం ఉంటుంది కదా. అందుకని ఒక శిల్పి రాజుగారిని ఈ శిల్పితోటి మాట్లాడిచ్చారు. ఈ శిల్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడిగాడు, బాబు ఇలా 4 ఏళ్ళు టైం తీసుకో, 4 సంవత్సరాలు నాకు ఒక మంచి సభాభవనం నిర్మించి పెట్టాలి. నువ్వు అక్కడి నుంచి ఉద్యానవనం కావాలి, ఒక మంచి తోట అంటే మొక్కలు మూళ్ళే కాకుండా మధ్యలో శిల్పాలు, స్తంభాలు అవి ఇవి ఉంటాయి కదా, ఫౌంటైన్లు. అంటే సరే ఒప్పుకున్నాడు, చేస్తానన్నాడు. రాజుగారు అప్పుడప్పుడు ఇతను ఇంటికి వచ్చేవాళ్ళు, లేదా ఇతన్నే పిలిచేవాళ్ళు. ఎంత మటుకు వచ్చిందంటే అయిపోయింది, అది చేశాను ఇది చేశాను అనేవాడు, కానీ వాడు ఏమీ చేయలే. 4 సంవత్సరాలు టైం చెప్పారు కదా. వీడు అడగడం కాదు, వాళ్ళు కూడా 4 ఏళ్ళు టైం తీసుకోమన్నారు. మరి శిల్పాలు చెక్కాలంటే రాళ్ళు సెలెక్షన్ చేసుకోవాలా, వీడికి కావాల్సిన ఒక 25-30 మంది పని వాళ్ళని పెట్టుకోవాలా. ఈ సెలెక్ట్ చేసిన రాళ్ళని, అందులో రాళ్ళు ఉంటాయంటే జీవం ఉన్న రాళ్ళు ఉంటాయి, నిర్జీవమైనవి ఉంటాయి శిలలు, జీవశిల నిర్జీవశిల. ఆ నిర్జీవశిలను తీసేసి జీవశిలని వెతికి పట్టుకోవాలి, చాలా టైం పడుతుంది. ఆల్రెడీ ఉంది ఒక రాజభవనం, కొత్త సభా మండపం నిర్మించాలనుకున్నారు. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి, వాడు ఏమీ చేయలే. వాడికి కేటాయించిన స్థలంలో ఒక పక్కన ఎక్కడో పడుకుని, తాపీగా మెల్లిగా తిని, ఎక్కడో పడుకుని ఏదో తిరిగి అలాగే చేస్తున్నాడు, కానీ వాడు ఏం చేయటం లేదని రాజుకు తెలిసిపోయింది. అక్కడి నుంచి ఏమైంది, ఒకరోజు సాయంకాలం ఆయన వచ్చాడు ఇక్కడికి. 3 ఏళ్ళు పూర్తిగా గడిచింది, అంటే 30 పని అయిపోవాలి.
కదా. సరే రాజుగారు వచ్చేసరికల్లా భయం వేసింది తనకి, ఏం చేయాలో తెలియలే. ప్లేస్కి వచ్చేసాడు రాజు. ఇప్పుడు కన్సల్ట్ నేను అది చేసా ఇది చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం వేరు, ఎక్కడ ప్లేస్ ఇచ్చారో అక్కడికే వచ్చినప్పుడు అక్కడ ఏమీ లేకపోతే క్లియర్గా కనపడుతుంది కదా. రాజు వచ్చేసరికి బెదిరాడు. కానీ రాజు అన్నాడు, శభాష్ ఏం శిల్పివయ్యా, ఎంత బాగా చెక్కావు, స్తంభం మెరిసిపోతుంది అన్నాడు. వీడికి అర్థం కాలేదు రాజు ఏమంటున్నాడు. ఏమీ లేదు అక్కడ, ఎంత బాగున్నాయి లతలు, ఎంత బాగున్నాయి పువ్వులు, ఎంత బాగున్నాయి, చాలా అత్యద్భుతంగా చెక్కావు, నిన్ను నీ పక్కనున్న మిగిలిన శిల్పుల్ని చాలా మెచ్చుకోవాలయ్యా, నువ్వు ఎంత బాగా చేసావో, భలే బాగుంది, పద నాకంతా చూపిద్దు కానీ భుజం మీద చేసి పట్టుకెళ్తున్నాడు. తనతో పాటు ఒక 5-6 సైనికులు వెనకాల ఉన్నారు. అంగరక్షకులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, అందరు నడుస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది రాజు ఏదో చేస్తున్నాడు వ్యవహారం అని, మాట్లాడకుండా ఊరుకున్నారు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి ఏమో చూసారా ఎంత బాగుందో అంటాడు. అవును అంటుంటారు అందరూ. అక్కడ ఏమీ లేదు. సరే ముందు ఏం చేశాడు, ఒక మెట్లు ఎక్కుదాం పట్టని బండల మీదకి ఎక్కడం మొదలుపెట్టాడు. బండలు ఎక్కాలంటే మన మామూలుగా మెట్లు అనుకో సాఫీగా ఉంటాయి, ఎక్కేటప్పుడు మనకేం అవ్వదు. అదే బండల మీదకి ఎక్కేటప్పుడు అటు ఇటు పడిపో. అక్కడి నుంచి అవి ఎక్కేటప్పుడు ఈ మెట్లు ఎంత నున్నగా ఉన్నాయి, అసలు కాలు జారిపోతుందో అని వాడిని తోసేసాడు శిల్పిని. తోసరిగా ఢా అమ్మని పడ్డాడు శిల్పి. రాళ్ల మీద పడితే ఎంత దెబ్బ తగులుతుంది, కొండరాళ్ల మీద బాగా దెబ్బలు తగిలినాయి. లేపు నుంచో పెట్టారు. అదేమిటో ఇంత నున్నగా చెక్కేవు ఈ రాయి, నువ్వే పడిపోతున్నావు, నువ్వే శిల్పే పడిపోయేంత నునుపు నీకు ఎలా సాధ్యమైందో, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు దీన్ని, నువ్వు భలే అద్భుతమైన వాడివని శిల్పిని లేపు నుంచోబెట్టి నడిపించడం మొదలుపెట్టాడు. ముందుకెళ్ళాక ఏమైంది, ఏది నా సింహాసనం కోసం అంటే నేను కూర్చోవడానికి ఏర్పరిచిన ప్లేస్ ఇదే కదా అని అవన్నీ గుర్తులు పెట్టుకున్నారు. ముందు వీళ్ళు ఏం చేశారు, బిల్డింగ్కి ప్లాన్ ఏర్పరచుకున్నారు కదా, ప్లాన్ ప్రకారం ఈ ప్లేస్లో సభా మండపం ఉండాలి, ఇక్కడ సింహాసనం ఉండాలి కనపడుతుంది. దాన్ని ఏదో అంటారు కదా బ్లూ ప్రింట్ ప్రకారం రాజుగారి సింహాసనం ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్కి వెళ్ళారు. సింహాసనం ఎంత బాగుంది, చాలా బాగుంది, నువ్వు దీని మీద కూర్చుంటే ఎలా ఉంటుందో చూస్తాను నేను, ఏది పైకెక్కి కూర్చోంటే ప్రభు అక్కడ సింహాసనం లేదన్నట్ట. లేకపోవటం ఏంటి, అంత బాగా చెక్కేవు, ఎంత నున్నగా ఉంది, ఎంత మెరిసిపోతుంది, ఏమి రాయో ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఎక్కువ పైకి ఎక్కువ నువ్వు కూర్చో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, సింహాసనం మీద కూర్చున్నట్టు చేయాలంటే ఏం చేయాలి, గోడ కుర్చీ వేయాలి కదా. అక్కడి నుంచి రాజుగారు ఎక్కించాడు పైకి, ఎక్కి అక్కడ కూర్చోమన్నాడు. అక్కడ గోడ కానుకొని గోడ కుర్చీలాగా కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా రాజు ఏం చేశాడు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వచ్చేదాకా నేను కాస్త ఏదైనా పానీయం తాగొస్తానని దిగేశాడు అక్కడి నుంచి. వీడు కదిలితే 5-6 సైనికులు నుంచున్నారు, పొడిచి చంపేస్తారు, కదలకూడదు. అక్కడి నుంచి దిగెళ్తూ ఏం చెప్పాడు సైనికులకి, ఈ శిల్పిని సింహాసనం మీద నుంచి దిగనివద్దురా, నేను అక్కడే కూర్చోబెట్టండి, నేను వచ్చేదాకా ఇతను అక్కడే కూర్చోవాలి. సరే ఈ గోవాలకి చుట్టుపక్కల జనం అంతా చేరారు. అందరూ ఈ గోడ కుర్చీ వేసిన శిల్పిని చూసి పక్క నవ్వడం మొదలుపెట్టారు. నవ్వుతారు కదా మరి. సరే అక్కడి నుంచి ఒక గంటన్నర తర్వాత రాజు మళ్ళీ వచ్చాడు. ఈ లోపల గోడ కుర్చీ వేయటం అంటే సామాన్యమా, ఎప్పుడైనా వేసి చూడండి, మళ్ళీ మంచి ఎక్సర్సైజు, కాళ్ళు బ్రహ్మాండంగా నొప్పులు పుడతాయి. వీడు స్వాధీనంలో లేదు ఒళ్ళు, కింద కూలబడినా వాళ్ళు బల్లేరుతో పొడి చేస్తారు. నేను ఇక్కడ కూర్చోను, ఇక్కడ ఏమీ లేదంటే ఇంకేమనాలి, రాజుకి ఏం కనపడుతుందో వీడికి అర్థం కాలేదు. ఆయన మోకరీ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడో తెలియదు. అక్కడి నుంచి లేపాడు. పదవి ఉద్యానవనం చూపిద్దు కానీ, నేను నీకు ఒక చోట ఫౌంటైన్, ఓ చోట సరోవరం అవన్నీ చెప్పే కదా, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు చేసేమంటావు, నువ్వు మహామహుడివి, గొప్ప శిల్పివి, పద వెళ్దామన్నాడు. అన్న తర్వాత సరే తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అన్నీ ఏవో గుంటలుగా ఉన్నాయి, అదంతా పిచ్చి, ఏమి నేల కూడా స్వాధీనం చేయలేదు. సరే తీసుకెళ్ళి సరోవరం ఎంత బాగుంది, ఎంత చక్కగా చెక్కావు, చుట్టూతా పద్మాలు ఉన్నాయి, మధ్యలో హంసల బొమ్మలు కూడా చెక్కావు, నువ్వు చాలా బాగా చెక్కావు, దిగి ఆ హంస బొమ్మ దగ్గర నుంచో ఎలా ఉందో చూస్తానన్నాడు. అదొక మురి గుంట. ఇప్పుడు దిగమంటున్నాడు, ఏం చెయ్యాలి, గుంట ఇది కాదు అని చెప్పడానికి వీల్లేదు. చచ్చినట్టు ఆ మురి గుంటలోకి దిగాడు. అంతా నాచు, పిచ్చి వాసన, దుర్వాసన వస్తున్న నీళ్ళలోకి మధ్యలోకి వెళ్ళి అక్కడ ఏమీ లేదు, ఒక ముళ్ళ రక్కిస పొద లాంటిది ఉంది, దాని దగ్గర వెళ్ళి నుంచున్నాడు. అదే కొంగ అంటున్నాడు రాజు, నువ్వు చెక్కావు కదా హంసబొమ్మ, కొంగ బొమ్మ హంసబొమ్మ, అదే నుంచోవాలి నువ్వు అక్కడ. ఏం చేస్తాడు, ఆ రక్కిస పొద దాని మీద చెయ్యమంటాడు. చెయ్యేస్తే అవన్నీ చేతులు నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి. సరే ఎంతో బాగుంది, రా బయటికి రా అన్నాడు. బయటకు వచ్చాక రాజుకు వాసన వస్తుంది కానీ ఆయన వాసన వస్తున్నట్టుగా మొహం పెట్టలేదు. చాలా బాగుంది అన్నాడు. శిల్పి భుజం మీద చేసాడు. అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాడు. లతా మండపాలు భలే బాగా చెక్కేపోయి, ఈ తీగ ఉందే, ఈ పాకిన తీగ ఉందో చూసావా, ఏది ఆ తీగ దగ్గరికి వెళ్ళి నుంచో, ఆ ఆకు అదేమిటో చూడు, అదేమి ఆకో నాకు చెప్పమన్నాడు. తీరా ఆ దగ్గరికి వెళ్తే అది దూలగొండి చెట్టు. దూలగొండ అంటే అది దురద పుడుతుంది. సరే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాక ఇది ముట్టుకుంటే దురద పుడుతుంది వాడికి తెలిసింది. ఈ ఆకులు చక్కగా లత తీగల మీదకి, అంటే ఈ మండపం మీదకి భలే బాగా పాకినాయి. అదొక ముళ్ళ పొద, దాని మీదకి దూలగొండ చెట్టు పాకింది.
ఆ ఆకులు కొయ్యమంటాడు. ఆ ఆకులు కోసి ఏది ఇలా 2 అరచేతులు పెట్టుకుని వాసన చూసి చెయ్యి మొహం దగ్గరికి వెళ్ళేసరికి మొహము ముక్కు అంతా దురదపట్టేస్తుంది, చేతులు దురదపట్టేస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియలే. అక్కడి నుంచి రాజు అన్నాడు, ఏమో దానికి పువ్వులు ఉన్నాయి చూడు, చిన్న చిన్న పువ్వులు, దానికి ఇటు వైలెట్ కలర్ పువ్వులు ఉంటాయి. 4 పువ్వులు 4 ఆకులు కోసి మీ ఆవిడికి బహుమతిగా పంపిద్దు కానీ ఇంత మంచి పువ్వులు ఇంత మంచి ఆకులు. అక్కడి నుంచి ఓ సైనికుడిని పిలిచాడు. అరే నీ తలపాగైన బట్రా, వీడు పువ్వులు ఆకులు కోసిస్తాడు శిల్పి, వాళ్ళ ఆవిడికి గిఫ్ట్గా ఇవ్వమన్నాడు. వాడు తలపాగలు వాడు ముట్టుకోవాలి. ఆ సైనికుడు తలపాగలు వేయించి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే భార్యకి ఇచ్చేసరికి ఆవిడే మరి ఏమిటో మొగుడు పంపించాడని మొహం దగ్గర పెట్టుకుంది. గోవింద మొహం అంతా దురద, చేతులు నిండి దురద. అక్కడి నుంచి తెగ తిట్టిపోతుంది సైనికుడు. ఆ సైనికుడు మళ్ళీ వచ్చాడు. ప్రభు, ఈయన భార్య తెగ తిడుతోందండి, నన్ను ఇద్దరిని తిట్టింది అనగానే మరి అలాగే కదా చేయాలి. బయటికి తీసుకొచ్చారు. వీడికి మొహం ముక్కు అంతా దురద, మొహం అంతా కందిపోయింది. బురదలోకి దిగాడు కదా, బురద గుంట్లో కాళ్ళంతా బురదకి దురద పుట్టేస్తుంది. వీడికి ఏం చేయాలో తెలియట్లేదు, మెలికలు తిరిగిపోతున్నాడు. రాజు అన్నాడు, నువ్వు ఇంత అద్భుతమైనది చేసావు, నీకు చాలా మంచి బహుమతి ఇవ్వాలి ఉంది. ఇంకా చాలా మంచి 4 ఉన్నాయి. ఒకటి బండకోయ వేయమంటావా, రెండోది లోపలికి వెళ్ళి కారాగారంలో కూర్చుంటావా రెస్ట్గా, నువ్వు ఇంత శ్రమ పడ్డావు కదా, నువ్వు చాలా శ్రమ పడ్డావు, కారాగారంలో కూర్చుంటావా, గొలుసులు వేసుకుని కూర్చుంటావా, గొలుసులు వేసుకోకుండా కూర్చుంటావా, ఆఖరిది కొరత, ఇది కావాలంటే ఇదైనా ఇస్తా, ఈ 4 గిఫ్ట్లలో ఒకటి కోరుకోమన్నాడు. బిడ్డ అమ్మని రాజుగారి కాళ్ళ మీద పెట్టాడు. బాబు నన్ను వదిలేయండి, నేను బద్దకస్తుని సోమరిపోతుని, అందుకని 3 సంవత్సరాలు మీరు పెట్టిన దీన్ని కాలక్షేపం చేసేసాను, 1 ఏడాది 2 ఏళ్లలో ఈ పనంతా పూర్తి చేస్తాను, ఇంకోసారి ఈ పొరపాటు చేయనని. ఇప్పుడు వీడు బురదగుంటలో దిగినప్పుడు ప్రజలంతా నవ్వారు, ఈ గోడ కుర్చీ వేసినప్పుడు అందరూ నవ్వారు. ఈ ప్రజలకి హాస్యాస్పదంగా అయిపోయింది నా పని, కాబట్టి నేను ఇంకెప్పుడు పొరపాటు చేయనండి, నన్ను వదిలేసేయండి అని కాళ్ళు పట్టుకున్నాడు. రాజు అన్నాడు, నీకు అవకాశం ఇస్తే, ఇంత మంచి ఛాన్స్ వస్తే నువ్వు వాడుకోలేదు చూడు. ఎవరికైనా రాజస్థానం నుంచి కబురు వచ్చి నువ్వు 4 ఏళ్ళు టైం ఇస్తాము, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాము, ఎంతమంది మనుషులు కావాలంటే 100 మందిని తెచ్చుకో, చక్కగా పని చేయంటే ఏం చెప్పి నీకు బద్ధకాన్ని వదిలించుకోవద్దు, చాతుర్యం ఉంటే సరిపోదు, నీకు పని రావడంతో పాటు పని చేసేందుకు క్షమతను కూడా నువ్వు కలిగి ఉండాలి, బద్ధకం మానేయాలి, నీకు ఎంత వచ్చినా ప్రయోజనం లేదు బద్ధకస్తుడి వైపు అని రాజు కాస్త 4 అక్షింతలు వేసి మొత్తాన్ని వీడికి స్నానం చేయించి, ఆ దురదగుండ్రాకు మొహం అంతా కందిపోయింది కదా, దానికి ఏదైనా వైద్యం చేయించండి అని రాజు వైద్యుని పిలిస్తే ఆయన వచ్చి ఏదో వేరే ఆకు మందు రాసి మొత్తానికి వాడికి ఆ బాధలు పోగొట్టాడు. ఆ తర్వాత ఈ శిల్పి 2 సంవత్సరాల్లో చాలా అత్యద్భుతమైన ఒక సభా మండపాన్ని, ఒక ఉద్యానవనాన్ని తయారు చేసి రాజుగారికి అప్పచెప్పాడు. బద్ధకస్తులకి శిక్షించడమే మంచి మార్గం, అంతే. వాళ్ళని కొట్టి తిట్టి కాదు, శిక్షే, పనిష్మెంట్, పనిష్ చేయటం అంటే ఏమిటి, కొట్టడం తిట్టడం పనిష్మెంట్లు కావు. కొట్టడం తిట్టడం ఏంటంటే మన ఉద్రేకాన్ని అణుచుకోవడానికి, కోపం వచ్చేస్తుంటుంది లోపల నుంచి, నోటికి వచ్చింది తిట్టేస్తాం. కొంతమందికి చేతులు కూడా స్పీడ్గా పనిచేస్తాయి, టపా కొట్టేస్తారు. పిల్లల మీదకి ఆడవాళ్ళ మీదకి చేతులు ఎత్తడం చాలా సులువైన సంగతి. పని వాళ్ళ మీద కూడా చేయెత్తే వాళ్ళు కనిపిస్తున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, నాకు వింతగా ఉంటుంది. కోడళ్ళ మీదకి చేతులు ఎత్తే అత్తగారులు కూడా వింటూనే ఉన్నాం అప్పుడప్పుడు. అది చాలా సులువు కదా. మీరు అవతల వాళ్ళని మాట వినిపించాలి అంటే పనిష్ చేయటం ఎలా అంటే మీ రకాలని బట్టి, మీ పిల్లల మనస్తత్వం లేదా మీతో ఉన్న వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి పనిష్మెంట్ ఇస్తే కనుక తర్వాత పని పాడవకుండా పనులు చేస్తారు. బద్ధకస్తులకి పనిష్మెంటే మందు. రైట్. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. ఓకే జయ.